శ్రీ పడమటమ్మ తల్లి అవతార కథ. కసింకోట అనే గ్రామంలో ప్రజలు అనేక కష్టాల మధ్య జీవిస్తూ అడవుల్లో కొండల మధ్య తమ పశువులను మేపుకుంటూ తిరుగుతూ ఉండేవారు. వారు ఒక దివ్య వృక్షం కింద కూర్చొని తమ దుఃఖాలను వ్యక్తపరుస్తూ భగవతిని ప్రార్థించేవారు. ఆ ప్రాంతంలో ఆరిలోవా అని పిలువబడే ఆదివాసీలు నివసించే ఒక గ్రామం కూడా ఒకప్పుడు ఉండేది. అయితే కాలక్రమంలో ఆ గ్రామం పూర్తిగా అంతరించిపోయింది. ఈ ప్రాంత ప్రజల ఆర్తనాదాలు, వారి ఆత్మ నినాదాలు అటు పరాశక్తి అయిన కాళికామాతను చేరాయి. ప్రజల బాధలకు తట్టుకోలేక తల్లి తన సమాధి స్థితిని విడిచి వారిని రక్షించేందుకు సంకల్పించింది. అప్పుడు దాదాపు 400 సంవత్సరాల క్రితం కసింకోటలో శ్రీ గొంతిన అప్పల స్వామి నాయుడు గారు, శ్రీమతి వెంకయ్యమ్మ గారికి ఓ దివ్య శిశువు జన్మించింది. ఆ శిశువు ఎవరూ కాదు, ఆమె స్వయంగా శ్రీ పడమటమ్మ తల్లిగా వెలసింది.